మా లంచ్ బాక్స్ చిన్న హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త ఛానల్ దివ్య సోమేష్ వ్లాగ్స్. మీకు ఈ పాటికే వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. అదే అండి మా డీమార్ట్ సామాన్ గురించే. అది ఏమైంది, ఎలా ఎన్ని సామాన్ తీసుకున్నాం, మాకు ఎంత ఖర్చు వచ్చింది అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. చూసేసేయండి. ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొచ్చుకున్నాం. ఇది మేము ఎప్పుడైనా వేరే బ్రాండ్ తెచ్చుకునేది, ఈసారి రైస్ బ్రాండ్ ఆయిల్కి మారినాం. ఎందుకంటే ఇందులో కొవ్వు అనేది ఉండదు కదా ఈ ఆయిల్లో, అందుకని మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాం. రీసెంట్గానే ఇంతకుముందు అయితే వేరే ఆయిల్ వాడేది. చాలా మంది చెప్పారనమాట రైస్ బ్రాండ్ ఆయిల్ బాగుంటుంది, ఇందులో కొవ్వు చేరే పదార్థాలు ఏమి ఉండవు, కొవ్వు కరిగిస్తుంది అని. అందుకని మేము దీనికి షిఫ్ట్ అయినాం. ఒక్కొక్కటి ఎంత పడిందంటే ఒకటి 149, ఒకటి 149 పడింది. డిమార్ట్ ప్రైస్ అయితే 149 పడింది. ఒకటి సోపులు అయితే సంతూర్ సోపులు తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడైనా నేను చింతాలు వాడేది అనమాట, ఈసారి అయితే సంతూర్కి చేంజ్ అయినా. అసలు ఈ మంత్ అయితే నేను చాలా వాటికి చేంజ్ అయిపోయినాను. ఆయిల్ కానీ, సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ చాలా వరకు చేంజ్ చేశాను. ఇది సంతూర్కి ఎందుకు చేంజ్ అయినామంటే ఈ మధ్య స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి కదా బాగా, అందుకనేసి దీనికి చేంజ్ అయిపోయినాం అనమాట మేము. ఎందుకంటే ఇందులో లెమన్ ఎందుకు అనిపిస్తుంది నాకు, లెమన్ అలోవెరా ఉంది కదా, స్కిన్ కి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. లెమన్ ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా కానీ తగ్గిస్తుంది మంచిగా. అందుకనేసి సంతూర్కి ఇది 4 తీసుకున్నాము. ఇది ఒకటి లిక్విడ్. ఇన్ని రోజులు డెటాల్ వాడినాము, ఇప్పుడు స్పార్కిల్ కి వెళ్ళిపోయాం. ఇది దీని ప్రైస్ అయితే 70 రూపీస్. స్పార్కిల్ బాగుంటుంది తీసుకున్నాం. ఎందుకంటే మేము నైట్ టైంలో ఎక్కువ టిఫిన్స్ తింటాం అనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ మేము రైస్ తింటాము. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్ తింటాం మేము ఎక్కువ. దొడ్డు రవ్వ ఒకరోజు, సన్న రవ్వ ఒకరోజు, దొడ్డు రవ్వ ఒకరోజు, చపాతీ, ఇలా టిఫిన్స్ చేస్తాం అనమాట మేము రైస్ తిన్నాం నైట్ టైం. అందుకని ఇది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాం అనమాట. దొడ్డు రవ్వ 2.5 kg. పెసరపప్పు కూడా 2 kgs ఉంటుంది. ఇది మేము పప్పు బాగా తింటాం ఎక్కువ. మండే కానీ, ట్యూస్డే, సాటర్డే ఎక్కువ పప్పు అవుతుంది. 254 రూపీస్. అసలు అందులో సామాన్ తీసుకుంటున్నాం కానీ ఎంత తీసుకుంటున్నాం, ఎంత పోస్తున్నాం అర్థం అయితే జోకేదాకా తెలుస్తూనే చూస్తున్నారు. ఇది మేము 1 kg తీసుకున్నామని పోయినాం. 2.5 kgs కి దగ్గర ఉంది. అంత అయిపోయింది. ఏం చేస్తాం, మళ్ళీ తీయడం చేయరు కదా వాళ్ళు. ఎంత చెప్తాం తీసుకొచ్చుకోవాలి, తప్పదు కదా. మాకు సరేలే, ఎట్లా మాకు 2 months సరిపడా సామాన్ కదా, సరిపోతుంది. ఇంకా పల్లీలు, మినపప్పు ఇవన్నీ ఇంతకుముందు తీసుకున్న సామాన్లలోనే ఉన్నాయి అన్నమాట. అందుకే ఇంకా అవేం తీసుకోలేదు. సేమియాలు అంటే పాయసం చేసుకుంటాను కాదు, నేను పాయసం ఏం చేసుకోను. చెప్పిన కదా ఈవినింగ్ టైంలో ఎక్కువ టిఫిన్స్ తింటాం అన్నమాట. అందులో సేమియా ఉప్మా లాగా చేస్తాను అనమాట. ఇది నేను సేమియాలని అందుకోసమని ఇది ఇది తక్కువ పడింది రేట్. ఇక్కడ 80 రూపీస్ అని చూపిస్తుంది, కానీ 80 రూపీస్ కాదు, నాకు ఇక్కడ 55 రూపీస్కి పడింది. ఎర్రపప్పు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చినాను. ఎప్పుడైనా కందిపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు తప్పితే ఏ పప్పు ఫస్ట్ టైము ఎర్రపప్పు తీసుకొచ్చినాం. రేపైతే వండుతా, ఎట్లుంటుందో టేస్ట్ అయితే తెలియదు. నేను ఎప్పుడు వండుకోలేదు, రేపు వండుతా. అసలు ఈ పప్పు ఎట్లుండాలో కూడా తెలియదు నాకైతే. మిగతా పప్పులు లాగానే వండేసి మిగతా పప్పులు లాగానే. ఏదైతే వడియాలు పప్పు చేసుకుంటాం కదా, మేము ఎక్కువ పప్పులే తింటాం. ఆ పప్పులకు వడియాలు తీసుకోవాలి. ఇది కూడా పాపడాలి. ఇది నేను ఎప్పుడు చూడలేదు, చూడడానికి రోటీ లాగా ఉన్నాయి. పాపడాలని చెప్పారు వాళ్ళు. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని వచ్చినాం. చూడాలి ఎట్లా వచ్చినాయో. లోపలైతే ఓపెన్ చేసి చూడలేదు. పాపడాలు వేసినప్పుడు ఎట్లా వస్తాయో చూద్దాం. హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇది ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఇవి లేనిది అయితే చేతులు అడగడు, తిండి తినడు. ఒకటే వాష్రూమ్ లో కానీ ఇక్కడ సింక్ దగ్గర బాగా యూజ్ చేస్తాం అన్నమాట. డేటాల్ ఎప్పుడు డేటాలే వాడతాం. ఫ్లోర్ క్లీనర్ కూడా డేటాలే వాడేటోళ్ళం, కానీ ఈసారి స్పార్కిల్ తీసుకున్నాం అన్నమాట. బాస్మతి రైస్ ఇక సండే బగారు ఉండాలి కదా. మన తెలంగాణలో ఇక బగారా, ముక్క, సుక్కది దిగదు. ఇక అందుకని చికెన్ వండుకుంటాము. చికెన్ కైనా మటన్ కైనా బగారా పూజా వస్తువులు అనమాట. ఇప్పుడు మిగతా అన్ని పూజా వస్తువులు. ఏం తీసుకున్నంటే అగరబత్తులు
మంగళదీప్ ఎప్పుడైనా వేరే ఫ్లేవర్ తీసుకునేదాన్ని, కానీ ఈసారి 5 in 1 అనేసి ఇంకా ఎప్పుడు మంగళదీపే వాడుతున్నాం, ఒకసారి చూద్దాం వేరే ఫ్లేవర్ అనేసి 5 in 1 అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. అందుకని ఇది తీసుకున్నారు. చూడాలి స్మెల్ ఎట్లుంటుంది. అదంతా చూస్తున్నారు కదా, పూజలు చేసుకుంటుంటాయి ఎప్పుడు. అందుకని నాకు బాగా తొందరగా అయిపోతాయి అనమాట. అందుకనేసి దీంతో పాటు మంగళదీప్ కూడా తీసుకున్నా. 2 తీసుకున్నాను. పూజ ఆయిల్ అనురాగ్, మనం ఎప్పుడు అనురాగ్ పూజ ఆయిలే వాడతాము. ఎంత పడిందంటే 210. 210. నాకు తొందరగా ఆయిల్ అయిపోతుంది. నేను మండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 days దీపం ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇంకా ట్యూస్డే మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను. అక్కడ కూడా నాకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి అందుకే ఈసారి 2 bottles తీసుకొచ్చుకున్నాను అనమాట. చూడాలి ఎన్ని రోజులు వస్తాయి. ఒకటి 210. మంచి స్మెల్ ఉంటుంది ధూప్ స్టిక్. మీకు మస్తు ఇష్టం ఇట్లా ధూపం వేయడం, సాంబ్రాణి వేసుకోవడం ఇంటి నిండా చాలా ఇష్టం అనమాట ధూప్ స్టిక్. ఇది ఒకటి, అంబికది. 2 వేరే వేరే రకాలు తీసుకున్నాను అనమాట నేను. ఒకటే ఫ్లేవర్ ఉంటే ఏం బాగుంటుంది అనేసి 2 ఫ్లేవర్. 2 స్మెల్స్ ఉండేటట్టు తీసుకుంటాను. ఇది ఫ్రైడే ఇస్తా, ఇది ట్యూస్డే. ఇవి లేని నాకు పని నడవదు. ఖచ్చితంగా పూజ సామాన్లు అయితే ఇక దీంతో దొంగ నేనైతే మంచిగా తలతలలాంటి. కాకపోతే చెయ్యి ఒకటి రఫ్ అయిపోతుంది దీన్ని వాడడం వల్ల. ఆన్లైన్లో వేరేది చూపిస్తున్నారు, ఒకసారి ట్రై చేయాలి. లిక్విడ్స్ చూపిస్తారు కదా, అట్లాంటి స్క్రబ్బర్లు మెత్తటివి. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే పూజా సామాగ్రి తోమడానికి అనమాట. స్క్రబ్బర్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పూజా సామాగ్రి తోమడానికి మాత్రమే వాడతా. గిన్నెలు తోమడానికి నాకు వేరే స్క్రబ్బర్లు ఉన్నాయి. ఇవి మాత్రం పూజ సామాగ్రి తోమడానికి మాత్రమే వాడతా. తల మెరిచిపోతాయి. బెల్లం క్యూబ్స్ అనమాట ఇవి. ఎందుకు ఇట్లా తీసుకున్నా అంటే దేవుడి దగ్గర నేను పూజ చేసుకున్నప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా నేను ఎప్పుడు ఏదో ఒక ప్రసాదం చేయలేను కదా, అలాంటప్పుడు ఏదో ఒకటి క్యూబ్ తీసి అక్కడ పెట్టేసి సరిపోతుంది. చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నాయి చూడండి, ఇది ఒక్కటి తీసేసి అక్కడ పెట్టేసామంటే మంచిగా పూజకి, ఇవి పూజకి మంచిగా యూజ్ అవుతాయి అని ఇవి తీసుకున్నాను అనమాట నేను. బాగున్నాయి కదా చిన్న చిన్న. నెక్స్ట్ వచ్చేసి మా లంచ్ బాక్సులు చూడండి, మంచి గాలి పోనీకి కూడా ఎంత బాగున్నాయి బాక్సులు. మేము ఇన్ని రోజుల నుంచి స్టీల్ బాక్స్లో యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం కొత్త బాక్సులు కొన్నాం. ఇది ఏమేమంటారు, గాజు బాక్సులు. ఎప్పుడు బలుగుతాయో తెలియదు, ఎత్తేస్తే పుట్టుకోమంటాయి. ఎన్ని రోజులు వస్తాయో కూడా తెలియదు. ఇదైతే నా బాక్స్, ఇదైతే మా ఆయన బాక్స్. చెరొక బాక్స్ తీసుకున్నాం. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? అయితే మంచిగా ఉంది. వేడిగా ఉన్నా కానీ ఇందులో కొంచెం మంచిగా ఓపెన్ చేసి పెడితే మంచిగా గాలి వెళ్ళిపోయేటట్టు కూడా ఉందన్నమాట. బాగుంది బాక్స్. సరిపోతుంది. కర్రీ బాక్సులు కూడా అవి తీసుకుంటాం, గాజువి. ఇది నాది, ఇది మా ఆయనది. చెరొక పెరుగు బాక్స్. మాకు పెరుగు లేనిదే ముద్ద దిగదు. చేస్తున్నాం అనమాట. డ్యూటీకి వెళ్తాం కదా, ఇంకా అక్కడ ఇబ్బంది ఉండకూడదు అనేసి ఇన్ని రోజులు ప్లాస్టిక్ అవి ఇవి యూజ్ చేయొద్దు కదా అనేసి కొంచెం అవి తీసేస్తున్నాం మొత్తం. ఇంకా ఇవైతే 89 రూపీస్ పడింది. ఆ పెద్ద బాక్స్ లంచ్ బాక్స్ అయితే 149. ఇంకా మిగతాది అయితేనేమో 99. కర్రీ బాక్స్ 99, 89, 10 రూపీస్ తేడా అంతే. నేను సామాగ్రి జీలకర్ర మర్చిపోయింది. ఇది జీలకర్ర, ఇది కూడా మంచి 2 months వస్తుంది నాకు. నేను చేసే వంటలు ఏమున్నాయి, మార్నింగ్ టిఫిన్ చేస్తా. నా మధ్యాహ్నం ఒక్క టైమే కాదు నేను లంచ్ చేసేది. ఈవినింగ్ ఎట్లాగో వేరే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి టిఫిన్ ఉంటుంది. అందుకోసం అని నాకు సామాన్ ఎక్కువ అయిపోతుంది. నాకు రైస్ కూడా చాలా డేస్ వస్తుంది. ఒక్క బ్యాగే 3 months దాకా వస్తుంది. నేను 25 kgs బ్యాగ్ వేసుకుంటే 3 months వస్తుంది. చూడండి, మాకు నేను తినే తిండి అట్లా ఉంటుంది. అంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ అన్నం తింటుంది. మిగతా టైంలో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా బ్రేక్ఫాస్ట్. అందుకోసం అని మాకు కొంచెం తక్కువ పడతాయి అనమాట సామాగ్రి. పోయినసారి తీసుకొచ్చిన పల్లీలు, పప్పు అవే అయిపోలేదు. అందుకని ఈసారి సామాగ్రి చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ డస్ట్బిన్ కవర్స్. వర్షం పడుతుంటే డస్ట్బిన్ అయితే గబ్బు అసలు వస్తుంది ఇక. అందుకోసం డస్ట్బిన్ కవర్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. దాన్ని పదే తోమాలంటే నేను పొద్దున్న రోజు వచ్చి నా వల్ల అయితే అస్సలే కలుగుతుంది. అందుకని డస్ట్బిన్ కవర్స్ అయితే తీసుకున్నాం. 2 తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 2 months తర్వాతనే కదా డిమార్ట్ దర్శనం చేసుకునేది. అప్పటిదాకా వీటిని 2 days వన్స్ చేంజ్ చేస్తాను. ఇంకోటి టూత్ పేస్ట్ వచ్చేసిన. ఇదే పర్ఫెక్ట్ మనకి, అందుకే దీనికి వచ్చేసిన. నెక్స్ట్
ఇవి ఏమంటారు సోయా చంక్స్, మిల్ మేకర్లు, చిన్న మిల్ మేకర్లు. ఇవి ఈ మిల్ మేకర్ల కూర వండుతా నేను, అందుకని తెచ్చుకున్నాను అనమాట. చిన్న మిల్ మేకర్లు కర్రీ చేస్తాను నేను వీటితో నుంచి అంటే తెచ్చుకున్నాను. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవి ఇవి ఇప్పుడు లేవు, ఎన్ని కొన్నా ఇవి మాత్రం దొరకవు. ఇవి ఇవి రబ్బర్లు ఎన్ని కొన్నా కానీ ఎక్కడ పోతే అర్థం కాదు. ఇవైతే అంతే మళ్ళీ కొనాల్సి వచ్చింది. వీటికి బ్రష్, నా బ్రష్ తోమి అరిగిపోయింది, అంతే మళ్ళీ ఇంకొక బ్రష్ తీసుకున్నాను. మొత్తం 3000 అయింది మన సామాన్కి ఈరోజు, డిమార్ట్ సామాన్కి. అసలు 2000లోనే తీసుకుందాం, ఇంట్లో ఆల్రెడీ సామాన్ ఉన్నాయి కదా అని పోయినాము. 1500 2000లో తీసుకుందాం పోతే 3000 బొక్క. ఓకే కాదులే కానీ తీసుకున్నాం సామాన్, కానీ ఇంకా గంత అవుతుంది అని అనుకోలేదు. సినిమాకి పోయినాం ఈరోజు, ఆ వీడియో షార్ట్లో పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇప్పుడే ఛానల్ పెట్టాను కదా, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్స్కి అయితే మంచిగా లైక్స్ వ్యూస్ చాలా వస్తున్నాయి, లైక్సే రావట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వీడియోస్కి రావట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.